ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అదృష్టాన్ని ప్రసాదించే శ్రీ వశ్య వారాహీదేవి మంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే తారే దిక్షు విపక్ష పక్షదలిని వాచాచలా వారుణి లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సంధాయిని రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం. వశ్య వారాహీదేవ్యై నమః. మరొక్కసారి విందాం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే తారే దిక్షు విపక్ష పక్షదలిని వాచాచలా వారుణి లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సంధాయిని రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం. వశ్య వారాహీదేవ్యై నమః. అనగా నక్షత్రము వంటి ఓ దేవత, విశ్వమాత, ప్రౌఢ ప్రతాపములు కలిగిన దేవి, నక్షత్రమా, ఏ దిక్కులలోనైనా విపక్షం లేని విధముగా మాటను నిలబెట్టుకునే వారుని, అదృష్టాన్నిచ్చే లక్ష్మీదేవి, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవి, జగమంతా వ్యాపించి ఉన్న దేవి, అందాన్ని మరియు కీర్తిని ఎల్లప్పుడూ మాకు ప్రసాదించుము. ఓం వశ్య వారాహీదేవి నమః. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ వశ్య వారాహీదేవి మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల దుష్టశక్తులు మరియు దుష్ప్రభావాల నుండి రక్షణ లభించును, ఆత్మస్థైర్యం మరియు జ్ఞానం పెంపొందును, అన్ని అడ్డంకులు తొలగి కోరిన కోర్కెలు నెరవేరును మరియు శ్రేయస్సు కలుగును. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః.